హాయ్ హలో వెల్కమ్ టు మున్ని కిచెన్. ఈరోజు వీడియోలో నేతి బీరకాయ పచ్చడి చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. నేను ఏ విధంగా చేశానో చూపిస్తాను. నేనైతే మామిడికాయ వేసి చేశాను. ఇది ఎండాకాలం కదా, మామిడికాయ సీజన్ కదా, అందుకని ఒక పుల్లటి మామిడికాయతోటి నేతి బీరకాయలు వేసి చేశాను. చింతపండు వేయకుండా చేశాను అనమాట. మీకు కావాలంటే చింతపండు కూడా వేసుకోవచ్చు. ఫస్ట్ కళాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఒక 20 దాకా పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. ఆ తర్వాత ఆయిల్ హీట్ ఎక్కగానే పచ్చిమిర్చిని ఆయిల్లో లైట్గా వేంపుకోవాలి. అవి కొంచెం వేగగానే ఇలాగ కట్ చేసుకోవాలండి చిన్న చిన్నగా నేతి బీరకాయని. ముక్కలు కూడా పచ్చిమిర్చి దాంట్లో వేసేసి ఒక్కసారి కలిపేసి మూత పెట్టి మగ్గించుకోవాలి. ముక్కలు మగ్గిపోయిన తర్వాత దీంట్లోకి టమాటా ముక్కలు అయితే వేసేసుకోవాలి. టమాటాలని ఒక 3 అయితే తీసుకున్నాను. టమాటాలు కూడా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. టమాటాలు బీరకాయలు మగ్గిపోయి వాటర్ అయితే వచ్చేసాయండి. ఒకసారి కలుపుకొని దీంట్లోకి 1/2 టీ స్పూను పసుపు అయితే వేసేసుకోవాలి. వాటర్ అయితే వినికిపోవాలండి. 2 నేతి బీరకాయలు అయితే తీసుకున్నాను. 3 టమాటాలు, ఒక మ్యాంగో, 20 అయితే పచ్చిమిర్చి తీసుకున్నాను. మీరు వేసుకునే దాని క్వాంటిటీని బట్టి కారము, టమాటాలు, పులుపు అవన్నీ చూసి వేసుకోండి. అన్నీ మగ్గిపోయాయి. ఇప్పుడు స్టవ్ అయితే బంద్ చేసుకోవాలండి. నేతి బీరకాయ పచ్చడి అయితే కారం కారంగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. అందుకే పచ్చిమిర్చి అనేవి ఎక్కువ వేసుకోవాలి. మగ్గిపోయింది. స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ జార్లో ఈ మిశ్రమాన్ని అయితే వేసేసుకోవాలి. మొత్తం వేసేసుకున్న తర్వాత దీనిలోకి 1 టీ స్పూను జీరా పౌడర్ అయితే వేస్తున్నాను. 1.5 టేబుల్ స్పూన్ ధనియాల పొడి అయితే వేస్తున్నాను. తర్వాత చిన్నగా కట్ చేసిన మామిడికాయ ముక్కలండి. నేను మొత్తం మామిడికాయ అయితే వేయలేదు. ఒకవైపు హాఫ్ ఉంటుంది కదా, అది ఉంచేసాను. అటు ఇటు ఒక మధ్య భాగం అయితే తీసాను. తర్వాత సరిపడా సాల్ట్ వేసేసుకొని ఒక 7-8 ఎల్లిపాయలు అయితే వేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత కళాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కగానే 1 టీ స్పూన్ అంతా ఆవాలు వేసుకొని కొన్ని రెడ్ చిల్లీలు కట్ చేసి వేసుకోండి. దాని తర్వాత ఒక 7-8 ఎల్లిపాయలను అయితే దంచి వేసుకోండి. నాకు ఎల్లిపాయ ఇష్టం కాబట్టి ఎక్కువ వేసుకున్నాను. తర్వాత కొంచెం కరివేపాకు వేసి అది ఫ్రై అయిపోగానే కొంచెం పసుపు అయితే వేసేసుకోండి. గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అవన్నీ వేగిపోయిన తర్వాత వేసేసుకోవాలి. పేస్ట్ అనేది అందులో వేయగానే భలే వాసన వస్తుందండి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి. అంతేనండి, నేతి బీరకాయ పచ్చడి రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉందండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మున్ని కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో పచ్చళ్ళు కూడా చాలా ఉన్నాయి. ఒకసారి చూసి ట్రై చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్.